నేను ఈరోజు అయితే మీతో ఒక మంచి విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇది ఆల్మోస్ట్ మన జీవితంలో అందరూ కూడా ఎప్పుడో ఒక్కసారి అయితే కనుక దీన్ని అనుభవించి ఉంటారనే అనుకుంటున్నాను. ఎవరైనా కనుక దీనికి రిలేటబుల్ అయితే కనుక కమెంట్ చేయడం మర్చిపోకండి. మా చిన్నప్పుడు మేము ఎక్కడికైనా ఆటోలో వెళ్ళాలి అని అంటే మాత్రం వెళ్ళిపోయేవాళ్ళు, ఏదో సినిమా థియేటర్ పేరో ఏదో కాబట్టి అవి ఫేమస్ వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు ఉండేదండి అసలు సినిమా మొత్తం. అది మనకు కాదనమాట, ఆటో వాళ్ళకి. ఆటో ఎక్కేటప్పుడు వాళ్ళకి అడ్రస్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఏలూరులో వస్తాం కదా బాబు, అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది కదా అనగానే కరెక్ట్ అండి, రైల్వే స్టేషన్ దగ్గరికిగా రండి ఎక్కేసేయండి అని అంటాడు ఆయన. రైల్వే స్టేషన్ దగ్గరికి కాదు, అది దాటి కొంచెం గూడ్ షెడ్ రోడ్ అని ఉంటుంది కదా, ఆ పక్కకి వెళ్ళామనుకో మనం, ఆ గూడ్ షెడ్ రోడ్ కూడా తెలుసండి, మీరు ఎక్కేసేయండి అని అనేవాడిని. అయ్యో అది కూడా కాదండి, అది దాటుకొని కొంచెం లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఒక సందులో ఒక పక్కన కింద ఒక చిన్న ఆవిడ జాంకాయలు అమ్ముకుంటూ ఉంటుంది చూసారా అంటే, ఆవిడ జాంకాయలు అమ్ముకుంటుందో మామిడికాయలు అమ్ముకుంటుందో నాకెలా తెలుస్తుందండి అని అనేవాడండి. అలా కాదు బాబు, అంటే అక్కడి నుంచి మనం కుడి పక్కకి తిరిగాక చిన్న రామాలయం ఉంటుంది అనమాట. ఆ రామాలయాన్ని కూడా దాటుకొని ఎదరికి వెళ్ళిపోతూ ఉంటే ఒక నీళ్ళ పంపు ఉంటుంది. ఆ నీళ్ళ పంపును దాటుకొని కొంచెం దూరం వెళ్ళిపోతే ఆ లాస్ట్ నుంచి 4వ ఇల్లు కుడి పక్కన పింక్ కలర్లో ఉంటుంది చూసావా, అక్కడ ఆపాలన్నమాట ఆయన అనేవాళ్ళమండి. ఇంత చెత్త వినేసరికి పాపం ఆటో వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేదో నిజంగా ఇప్పుడు ఊహించుకుంటే నవ్వు వస్తుంది అనమాట. అదే ఇప్పుడు అనుకోండి, ర్యాపిడోలని ఓలా ఊబర్లని వచ్చేసినవి చూసారా, జస్ట్ మనం ఇలా బుక్ చేసుకొని ఓటీపీ పెడితే చాలన్నమాట, తీసుకెళ్ళి డెస్టినేషన్ ఎక్కడ ఏంటనేది చెప్పకర్లా, అది సందులో గొంతులైనా కూడా దింపేస్తున్నారు. నిజంగా అప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నవ్వు వస్తుంది కదండి.